అండి. మా బల్బ్స్ తోట చూసేయండి. అలాగే మా వంకాయలు హార్వెస్టింగ్ కూడా చూసేయండి. ఎగ్ ప్లాంట్ సీడ్స్ అండి ఇవి. కాకపోతే మేము వంకాయలనే అంటాం. ఎగ్ ప్లాంట్ అంటే ఎవరికీ మాకు కాదు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాదు. సో, వంకాయ నారనే అంటాం మేము. ఇవి వీక్‌కి వన్స్ ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. పూత కూడా ఇప్పుడైతే ఇంకా ఎక్కువున్నాయి. వర్షం పడుతున్నప్పుడు తీసానిది. సో, ఇప్పుడు అప్‌లోడ్ చేసేదానికి టైం వచ్చింది. మా బాబు నాకెప్పుడు తోకనమాట వీడు. వీడు కూడా కోస్తాడంట వంకాయలు ఇప్పుడు ఎళ్లి లోపలికి. చూసారా ఎంత ఇరుకిరుగ్గా ఉన్నాయో? ఈ మిరపనారు ఎక్కువగా వేసామంటే వేయలేదనుకోండి. ఊరికే ఎండుమిరపకాయలు అయిపోయాయి. బాక్స్‌లో కింద సీడ్స్ పడిపోయి ఉంటే అవి తీసుకెళ్ళి ఒక దగ్గర పడేసాం. ఎంత నారొచ్చిందంటే పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి అందరికీ ఇచ్చేసినా మాకు ఇంకా ఎక్కువ నార మిగిలిపోయింది. సో, అవన్నీ ఇక్కడ దగ్గర దగ్గరగానే నాటేసాము. సో, వంకాయ నారు కూడా నేను వేసున్నాను. సో, ఇక్కడే నాటేసాం. పొలంలో వేసే అంత లేదు. ఇక్కడే నాటాము. సో, చూసారా ఎన్ని వంకాయలొస్తున్నాయో? మా తాతయ్య నాకు హెల్ప్ చేస్తున్నాడు వంకాయలు కోయడంలో. లోపలికి వెళ్ళలేను కదా! ఇదో నా తోక ఉన్నాడు కదా! వీడు కూడా వస్తాడు లోపలికి. పడి దెబ్బలు తగిలించుకొని మళ్ళీ ఏడుస్తాడు. వీళ్ళ నాన్న దగ్గర నాకు తిట్లు కన్ఫర్మ్ మళ్ళీ. చూసారా ఎన్ని వచ్చాయో? ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉన్నాయండి. ఏం చేసుకోమంటారు మళ్ళీ?